మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ 20 కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ, పయ్యావుల కేశవ్ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీ, అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీ ఏర్పాటు చేశారు. అయితే కమిటీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, మహానాడు కార్యక్రమానికి సంబంధించి మొత్తం 20 కమిటీలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కంటిన్యూ అవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? సుధా, నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది. అందులో భాగంగా నెల్లూరులో నిన్న అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఈ నిర్వహణ కోసం 20 కమిటీలను వివిధ కమిటీలను నిర్వహణ కోసం వేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆ హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఆ 20 కమిటీలను కూడా నియమించడం జరిగింది. ఈ 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ ను సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమించింది. ఇక మహానాడు నిర్వహణ కోసం ఇస్కోస్ కిసాన్ సెల్జుకంలో పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీలు అంటే దాదాపుగా 7 లక్షలకు పైగా కార్యకర్తలు ఈసారి ఈ మహానాడికి వస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 20 కమిటీలు ఏదైతే ఏర్పాటు చేశారో ఈ కమిటీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ 10 మందితోటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో ఆహ్వాన కమిటీ, యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ, పయ్యావుల కేశవ్ రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీ, అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీ, అలాగే దీనికి సంబంధించి అంటే నిర్వహణతో పాటుగా ట్రావెలింగ్ కి సంబంధించి అలాగే ఆర్థిక వనరుల కమిటీగా కన్వీనర్ గా అనగాని సత్యప్రసాద్, భోజనాల కమిటీ కన్వీనర్ గా బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా శాఖ కమిటీ కన్వీనర్ గా మంత్రి నారాయణ, మహానాడు మీడియా కమిటీ కన్వీనర్ గా మంత్రి అనిత, కో కన్వీనర్స్ గా తీర్మానాల కమిటీకి సంబంధించి కన్వీనర్ గా యనమల రామకృష్ణుడు, కో కన్వీనర్ గా సోమిరెడ్డి, కాలువ శ్రీనివాసుడు, మార్యాద్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహణ కోసం 20 కమిటీలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఘనంగా మహానాడు నిర్వహణ కోసం ఈ 10 మందితో ఏర్పాటు చేసినటువంటి సమన్వయ కమిటీ అయితే పనిచేయబోతోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.